వెల్కమ్ టు రాజనీతి. విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ, డిఆర్ఓ భవానీ శంకర్ వీళ్ళిద్దరినీ ప్రభుత్వం బదిలీ చేసింది. వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు, జిఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తుంటే లేదా తప్పు చేస్తుంటే ఆ వ్యక్తితో పాటు ఫిర్యాదు చేసిన వ్యక్తి మీద కూడా చర్యలు తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? అదేం న్యాయం? బహుశా తొగ్గులకు కూడా ఇలాంటి న్యాయం చెప్పడం, కానీ ఇక్కడ అదే జరిగింది. విశాఖపట్నంలో ఒక అధికారి, విశాఖ జిల్లాలో ఒక అధికారి తప్పులు చేస్తున్నాడని ఇంకో అధికారి లేఖ రాస్తే ఇద్దరి మీద చర్యలు తీసుకుంది ప్రభుత్వం. మామూలుగా విచారణ జరపాలి, తప్పు జరిగిందా లేదా అనేది విచారించాలి, తప్పు చేస్తున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి, తప్పు జరగకపోతే వదిలేయాలి. కానీ ఇక్కడ అలా జరగల, ఇద్దరి మీద చర్యలు తీసుకుంది. డిఆర్ఓ భవానీ శంకర్ అనే ఆయన ప్రతి నెల నిత్యావసర సరుకుల కోసం తహసీల్దార్ కార్యాలయాల సిబ్బందికి ఇండెంట్ పెడుతున్నారు, వాళ్ళకి ఇది భారంగా మారిందని ఇటీవల ఆర్డీఓ శ్రీలేఖ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ భవానీ శంకర్ అనే ఆయన ఇంట్లో కావాల్సిన ఉప్పులు, పప్పులు, ఫేస్ క్రీములు, సబ్బులు మొత్తం సకలం తహసీల్దారులు సప్లై చేయాలి. ఆయన క్యాంపు కార్యాలయంతో పాటు, విశాఖలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంతో పాటు శ్రీకాకుళంలో ఆయన ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి కూడా ఈ కిరాణా సప్లై చేయాలి. గాజువాక, పెందుర్తి తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది మీద దీనివల్ల భారం పడుతుంది, వాళ్ళు మేము తట్టుకోలేకపోతున్నాము అని అంటున్నారు. ఇలా జరిగితే వాళ్ళు అవినీతికి పాల్పడి ఆ డబ్బుతో సరఫరా చేసే ప్రమాదం కూడా ఉంది, దీని మీద విచారణ చేసి ఉద్యోగులను కాపాడండి అని ఆవిడ శ్రీలేఖ కలెక్టర్ గారికి లేఖ రాసింది. ఆ లేఖ లీక్ అయింది, దాని మీద మీడియాలో వార్తలు వచ్చినాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఇద్దరిని బదిలీ చేశారు. వీళ్ళల్లో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఆర్ఓ సిఎంఓలో ఒక ముఖ్య అధికారికి దగ్గర బంధువు. ఆర్డీఓ శ్రీలేఖ ఒక యువ అధికారిని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరున్న అధికారి. గతంలో కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి. ఎన్నికల సమయంలో 2024 సాధారణ ఎన్నికల సమయంలో ఒంగోలు నుంచి ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ శ్రీలేఖని చాలా తీవ్రంగా బెదిరించాడు, దూషించాడు, దాడి చేసినంత పని చేశాడు. ఎన్నికలకు ముందు ఆవిడ వెలుగొండ ప్రాజెక్టుకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. ఆమెని ఈ ఒంగోలు పరిధిలో ఉన్న ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా నియమించింది ఎన్నికల కమిషన్. విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు అధికార దర్పం దమ్ముతో హడావిడి చేయాలని చూశారు. నామినేషన్ల సమయంలో, అలాగే పోలింగ్ రోజు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వైసీపీ నేతల మీద ఆవిడ కేసులు పెట్టించారు. వాళ్ళ అరాచకాలను అడ్డుకున్నారు. ఆగ్రహించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ సమయంలో మా వాళ్ళ మీద కేసులు పెడతారా అని చెప్పి ఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి చిందులు దొక్కాడు. ఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సంతకాలు పెట్టి ప్రవేశించాలి, సెల్ ఫోన్లు తీసుకెళ్ళకూడదు. కానీ ఇతను సంతకాలు పెట్టకుండా వెళ్ళాడు. సీసీ కెమెరాలు ఉంటాయి, వీడియో తీస్తూ ఉంటారు. ఈ వీడియో తీసే వీడియోగ్రాఫర్లను కూడా వీడియోలు ఆపేయించి మరీ బెదిరించాడు, బూతులు తిట్టాడు. మీరు ఉద్యోగులు, మేము రాజకీయ నాయకులం, మాతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఏంటో తెలుసా, శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి బెదిరించడంతో పాటు కులం పేరుతో బూతులు తిట్టాడు. ఆవిడది కమ్మకులం పేరుతో బూతులు తిట్టాడు. ఎన్నికల రోజు వీరభద్రపురం అనే పోలింగ్ కేంద్రం దగ్గర దాదాగిరి చేశాడు చెవిరెడ్డిని అడ్డుకుంది, అప్పుడు బూతులు తిట్టాడు. అయినా కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు ఆమె. ఈ ఘటనలకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద 3 కేసులు నమోదైనాయి. మార్కాపురంలో ఆవిడ ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి ముందు నిలబడి కులం పేరుతో కమ్మలం అంటూ తిట్టాడు, రెచ్చిపోయాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంత ఇబ్బంది పెట్టాడు. ఆ రోజున మీడియాలో వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, మేము అధికారంలోకి వస్తాం, నీకు న్యాయం చేస్తామని చెప్పారు, పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చారు, 4.5 నెలల పాటు ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు సామాజిక వర్గం ఆమెకు శాపంగా మారింది అనుకోవాలి. అనంతపురం జిల్లా శ్రీలేఖ స్వస్థలం. అక్కడ ప్రముఖ తెలుగుదేశం నేతలతో ఆవిడకి బంధుత్వాలు కూడా ఉన్నాయి, కానీ పోస్టింగ్ మాత్రం రాలేదు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కాదు, సీఎంఓలో ఉన్న ఒక అధికారి. ఆ అధికారి మనోభీష్టాన్ని ఈ యువ అధికారిని తిరస్కరించినందుకు అతను పోస్టింగ్ ఆపేశాడు. గతంలో ఆ అధికారి భార్య హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తుందని ఒక పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో అనుకుంటా, బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి. కానీ అతను మార్చలేదు, చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఆవిడ పోస్టింగ్ ఇవ్వకపోయేసరికి 4 నెలలు చూసిన తర్వాత ఒక తెలుగుదేశం అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయం అంతా చెప్పారు. సీఎంఓలో ఒక అధికారి ఆయన మనోభీష్టాన్ని నెరవేర్చినందుకు పోస్టింగ్ ఇవ్వలేదని చెప్పడంతో సీఎం గారు అతను పిలిపించి తీవ్రంగా మందలించారు. తమాషాలు చేస్తున్నావా ఏమనుకుంటున్నావు అని చెప్పి తీవ్రంగా మందలించారు. పిచ్చేషాల యుద్ధని కూడా తిట్టినట్టుగా ప్రచారం జరిగింది అప్పట్లో. ఫలితంగా విశాఖపట్నంలో పోస్టింగ్ వచ్చింది ఆర్డీఓగా. కానీ అక్కడే డిఆర్ఓగా సీఎంఓలో ఉన్న అధికారి తన బంధువును ఒక అతను పంపించాడు. ఒక పథకం ప్రకారం పంపించి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. కలెక్టర్తో చెప్పి అర్ధరాత్రిళ్ళు ప్రోటోకాల్ డ్యూటీలు వేయటం. విశాఖపట్నంలో ప్రముఖులు వస్తూ ఉంటారు. విశాఖ ఎయిర్పోర్టు అలాగే విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చే అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులను రిసీవ్ చేసుకోవటం, ఇలాంటి పనులు ప్రోటోకాల్ విధుల్లో ఉంటే వేళ కాని వేళ అర్ధరాత్రిళ్ళు 11 12 మహిళా అధికారిని వెళ్ళమనటం ప్రోటోకాల్ డ్యూటీకి. అలాగే ఇన్ఫర్మేషన్ చివరి నిమిషంలో ఇచ్చి ఇంకొక గంటలో వస్తారనగా చివరి నిమిషంలో ఇచ్చి వెళ్ళమంటాం, ఇలాంటివన్నీ చేసి బాగా ఇబ్బంది పెట్టారని ప్రచారం ఉంది. ఆవిడ సన్నిహితులు కూడా అదే చెప్తా ఉన్నారు, ఆవిడని బాగా వేధించారని. అలాగే పెందుర్తి సమీపంలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తొలగిస్తే ఆ తర్వాత అది వివాదం కావడంతో వివాదాస్పద నిర్ణయం ఎందుకు తీసుకున్నారని చెప్పి ఈవిడ్ని మందలించారు. ఇవన్నీ కూడా ఆ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు జరిగాయన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది అధికార వర్గాల్లో. వేధింపుల పర్వం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఉన్నతాధికారులు వేధింపులు మొదలుపెట్టారంటే, అందులో మహిళా అధికారిని వేధింపులు మొదలుపెట్టారంటే ఎలా ఉంటుందో అందరూ అర్థం చేసుకోండి. ఈ నేపథ్యంలోనే డిఆర్ఓ అవినీతి మీద కలెక్టర్కి లేఖ రాశారు ఈ ఆర్డీఓ. డిఆర్ఓ అవినీతికి పాల్పడుతున్నాడు, ఉప్పులు పప్పులు అనేది తెప్పించుకుంటున్నాడు కింది స్థాయి ఉద్యోగుల నుంచి. కావాలని ఆ లేఖ లీక్ చేసి ఇప్పుడు ఇద్దరిని బదిలీ చేశారు. కొన్ని మీడియాల్లో శ్రీలేఖ వివాదాస్పద వ్యవహార శైలిని వార్తలు కూడా ఆ పై అధికారి ప్రమేయంతో వస్తున్నాయన్న ప్రచారం ఉంది. వైసీపీ హయాంలో చెవిరెడ్డి అక్రమాల మీద ధైర్యంగా అడ్డుకొని ఎదురు నిలిచి కులం పేరుతో తిట్లు తిని బెదిరింపులు ఎదుర్కొన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆ యువ అధికారికి ఈ ప్రభుత్వం ఘనమైన బహుమతి ఇచ్చింది. అడ్డగోలుగా వ్యవహరించిన ఉన్నతాధికారిని ముఖ్యమంత్రి మందలించి వదిలేశారు, కానీ ఆ పోస్ట్ నుంచి తప్పించలేదు. దాని ఫలితంగా ఇప్పుడు నిజాయితీ పరురాలైన యువ అధికారిని బలైంది. ఈ నిర్ణయం సీఎం గారికి తెలియకుండా జరిగిందని అనుకోలేము. ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అన్నీ చూసేది, అన్నింట్లోనూ ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు ఒక్కోసారి. సరే, తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పులను సరిదిద్దుకోండి అని చెప్తూ ఉంటాం మేము. అలా చెప్పినప్పుడు కొన్నిసార్లు వాళ్ళ కోపం కూడా వస్తుంది. కానీ నేను చెప్పేది ఈ ప్రభుత్వం మంచి కోసమే. విని సరిదిద్దుకుంటే ఈ ప్రభుత్వానికే బాగుంటుంది. ఇంకో రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్కి బాగుంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే చెప్తూ ఉంటాం. ఇంకో 25 ఏళ్ళు సర్వీస్ ఉన్న ఒక యువ అధికారిని సీఎంఓలో ఉన్న ఒక అధికారి కక్ష సాధింపు వైఖరికి బలైంది. దీని మీద సీఎం గారు విచారణ జరిపించాలి. కులాల పేరుతో తూకాలు వేసి తీర్పులు చెప్పకుండా నిష్పాక్షికంగా చర్యలు తీసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.